సోమేష్ అమ్మ నాన్న కూడా మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో. సో అంకుల్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ బెట్టింగ్ అనే ఒక దానికి అలవాటు పడే ఇలా అయ్యాడని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అసలు వాస్తవంగా ఏం జరిగిందంటే ఏం చెప్తారు మీరు? మాలాట బాధలు ఇంకెవరికి రాకూడదండి. అసలు ఏం జరిగింది ఆ రోజు మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్తేప్పుడు తను ఏం చెప్పాడు? అంటే 2-3 రోజుల నుంచి ఏదైనా మైండ్లో ఏదైనా ఆలోచన మనకి ఏమీ చెప్పలేదండి. మనకి ఏమీ చెప్పలేదు. నేను అప్పటికే డ్యూటీ నుంచి వచ్చాను. నేను రాబడికే బయటికి వెళ్ళిపోనాడు అనమాట. ఏం మాట్లాడారు మీతో? నా తోటి లాస్ట్కి చివరి కాలు కూడా ఎత్తలేదు నాకు. ఇలా మా కుర్రోళ్ళకి పలానా మెసేజ్ చేస్తే అప్పుడు అక్కడికి వెళ్ళామన్నమాట. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ అమ్మతోటి ఏదో మాట్లాడినాడట. నాతోటైతే మాట్లాడలేదు. ఓకే. సో ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 29, 29 సంవత్సరాలు అండి. సో అమ్మ మీరు చెప్పండి, మీతో మాట్లాడారని చెప్పి కూడా చెప్తున్నాడు. అసలు ఏం మాట్లాడారు చివరిగా మీతో సోమేష్? ఏం మాట్లాడంటే సోమవారం నైటు డ్యూటీ నుంచి వచ్చాడు మా అమ్మోళ్ళకి ఇంటికి. డ్యూటీ నుంచి వచ్చి నేను వంట చేసి పెట్టాను. అంతలోకి వంట చేసి పెడితే తిన్నాము. ఇద్దరం కలిసి తిన్నాము, ముగ్గురం కలిసి తిన్నాము. తినేసి అయినా పిల్లలతో ఇక్కడ గడి కొంచెంసేపు కూర్చున్నాడు. కూర్చొని తర్వాత ఇంకా అందరం పడుకున్నాం అనమాట. పడుకున్నాం కానీ ఏటి ఇలాంటి మనుషులోనూ ఏదో పాపలు ఉన్నట్టు ఏటి లేదు, కనిపించలేదు మాకైతే. అంటే మనసులో ఏదో బాధ పెట్టుకున్నట్టు కానీ డల్గా ఉండడం కానీ ఎప్పుడన్నా మీరు గమనించారా? పెట్టుకున్నట్టు ఏది అయితే మాకైతే కనిపించలేదు. మాకు ఏటి చెప్పలేదు కూడా. మాకు ఏటి చెప్పలేదు. ఆయన బాధ మరి కొడుకులో ఏ బాధ ఉందో తెలియదు మాకు. మనసులో ఏ బాధ ఉందో మాకు తెలియదు. చెప్తేనే కదా తెలుస్తుంది. చెప్పుకుంటే ఎలా తెలుస్తుంది? చెప్పలేదు. అంటే కాల్ చేసి మీతో ఏం మాట్లాడారు చివరిగా తను? నేనైతే ఇంటికి రాకపోగల కాల్ చేసేవాళ్ళు అన్నమాట. మేము కాల్ చేస్తుంటే పలానా దేరవనాన్ని అమ్మ వచ్చేస్తున్నాను అన్నాడు. కానీ నేను ఇలాగా ఇదైపోతున్నానని చెప్పలేదు. ఎలా తెలిసింది మరి మీకు? వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ పెట్టాడట, నేను పలానా లొకేషన్లో ఉన్నాను రండి అనేసి. మెసేజ్ పెడితే ఫ్రెండ్స్ అందరు వెళ్తాడికి అయిపోయింది. అదే జరిగింది. క్రికెట్ బెట్టింగ్ పెట్టాడో లేకపోతే ఎందువల్ల నాసిపోయాడో, ఎందువల్ల ప్రాణం తీసుకున్నాడో ఇప్పటికీ అది మాకు అర్థం కాలేదు. అంటే మరి ఈ బెట్టింగ్కి నేను 2 లక్షలు తీసుకున్నాను, అది ఎలా కట్టాలో కూడా నాకు అర్థమవుతలేదు, ఆ మైండ్ బాగాలేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి కూడా కొన్ని విన్నాం. మన వాయిస్ రికార్డింగ్ ఏవైతే విన్నామో అవి విన్నాం మేము. మరి సో అవి మీతో డిస్కస్ చేశారా అమ్మని? ఇట్లా ఫ్రెండ్షిప్తో ఎవరితో చెప్పాడేమో కానీ మాతో అయితే చెప్పలేదు. ఆ ఫ్రెండ్తో ఎవరితో చెప్పాడేమో, డబ్బులు అడిగాడేమో కానీ మాతో అయితే చెప్పలేదు. అంటే మీతో అసలు ఇది ఇష్యూ గురించి సంబంధించి తను ఏం చెప్పాలి? మాకు చెప్పలేదు. ఆ విషయం ఫ్రెండ్స్తో చెప్పనేసి నిన్న తెలిసింది మాకు. మనిషి ఇదైపోగల మాకు తెలిసింది. అంటే ఏమంటూ ఉండేవాడు? ఎందుకంటే 29 సంవత్సరాలు మీరు ఎంతో కష్టపడి, సో తినడానికి తిండి ఉన్నా లేకున్నా సరే కానీ ఒకడే కొడుకు కాబట్టి ఒకడే కొడుకు అనేసి చిన్నతనం నుంచి ఇందంటే వచ్చేసి పోషించుకొని పెద్ద చేసుకొని చదివించుకొని అన్నీ చేసుకున్నాం. అది లైఫ్ బాగోవాలనేసి మళ్ళీ కూలి పని చేయకూడదు, మంచి లైఫ్ ఇవ్వాలనేసి చదివించుకున్నాం. కానీ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ మనసులో ఏమంటున్నాయో మాకు చెప్తున్నారా? మేము చదువు రాలేని మొద్దులవి, మాకు ఏం చెప్తున్నారు వాళ్ళు? మాకు చదువు రాకపోయినా వాళ్ళు చదువుకొని వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలని మనం చదివిస్తున్నాం. కానీ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. మాలాగే కాదు, మాలాగే అందరూ ఎంతమంది పిల్లలు నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు నా కొడుకు పోయినట్టు ఎంతమంది పిల్లలు పోతున్నారు. అలాంటి మీరు చర్యలు తీసుకొని మీరు అరికెట్టాలి. మీరు ఏమో పోలీసులు కంప్లైంట్లు, మీరు కంప్లైంట్లు తీసుకొని ఇలాంటి యాప్లన్నీ లేకుండా చేయాలి మీరు. అది అంటే గతంలో కూడా ఏదో బెట్టింగ్ ఇష్యూలో కూడా తను అప్పు మొత్తం మీరు ఏదో ల్యాండ్ అమ్మి క్లియర్ చేశారని చెప్పి మాకు కొన్ని వార్తలు వచ్చినాయి. మరి వేయట్లేవు అలాంటివి ఏమి ఇప్పుడు వేయట్లేవు. ఇప్పుడు ఈ మధ్య అలా జరిగింది కానీ అప్పుడు వేయట్లేవు. అంటే ఏమంటూ ఉండేవాడు ఎప్పుడు మీతో సోమేష్ ఉన్నప్పుడు కూడా? ఇప్పుడు బాగానే ఉండేవాడు, మంచిగా ఫ్రెండ్లీగా ఉండోడు, కొడుకులా ఉండోడు. వాళ్ళ చెల్లితోటి మాతోటి అందరితో బాగానే ఉండేవాడు. అంటే సడన్గా అసలు అనుకున్నారా చెట్టు అంతా పెరిగిన కొడుకుని కూడా మేము కోల్పోతామని చెప్పి? అసలు కళలో కూడా మనం ఊహించుకోలేము. కానీ కళలో కూడా ప్రాణం తీసుకుంటాను అనుకోలేదు మేము. అంటే ధైర్యంగా ఉండేవాడా మీతో ఉన్నప్పుడు? ప్రాణం తీసుకుంటానని ప్రాణం తీసుకుంటానని పిరుగుతాను లేదా ధైర్యంగా ఉండేవాడు.
మీరు ఏం జరిగింది అనుకుంటున్నారు? మీరు నిజంగానే ఈ బెట్టింగ్కి తను అలవాటు పడి ఇలా అయిన అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా జరుగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? మరి బెట్టింగ్ కాసినాడు, మరి ఏమైనా ఆడ మైండ్లో ఏముందో, ఎందువల్ల అయిపోయినాడు అనుకుంటున్నాం మేము. మరి మాకైతే బెట్టింగ్లు కాసినాను, అవి కాసినాను, ఈ కాసినాను మాకైతే తల్లిదండ్రులతో ఏం చెప్పలేదు ఆయన. ఎప్పుడు వచ్చింది మీకు అలా చనిపోయాడని చెప్పి ఎప్పుడు కాల్ వచ్చిందా? వార్త తిన్నప్పుడు మీరేమనుకున్నారు సడన్గా? వాడుతున్నప్పుడు ఎందుకు చనిపోవాలనుకున్నాడో, ఏం పోపలు ఉందో అనుకున్నాం మేము. తర్వాత ఇలాగా తర్వాత ఫ్రెండ్లు వాళ్ళు రకరకాలు అనుకుంటారు అనమాట. ఏదో మ్యాచ్ ఆడి ఏదో డబ్బులు పోగొట్టుకున్నాడట, అందుకే ఫ్యాన్ తీసుకున్నాడు అనుకున్నారు, కానీ మాతోటి ఏం చెప్పలేదు. ఓకే. సో అంకుల్, మీరు చెప్పండి, ఇంకేం చెప్తుండేవాడు ఇప్పుడు మీతో? ఎందుకంటే మీతో కలిసి ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి కొడుకు ఏం చెప్తుండేవాడు ఇప్పుడు? ఫస్ట్ అయితే నాకేం చెప్పలేదండి. ఫస్ట్ అయితే నాకేమి చెప్పలేదు. నైట్ కూడా పడుకొని ఉన్నాడు. నేను వచ్చేటప్పుడు డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి పడుకొని ఉన్నాడు. నేను పడుకున్నాను, వాళ్ళ అమ్మ ఇద్దరు పడుకున్నారు, నేను కూడా మామూలుగా పడుకున్నాను. పడుకొని తెల్లవారుజామున 5 గంటలు చేసి పోండి అనమాట. 4:15కి వెళ్ళిపోయి ఇంక మరి వెళ్ళిపోయినాడు. వాటర్ బాటిల్ పట్టుకొని పోండి, బాత్రూమ్కి వెళ్తానన్నాడు. మరి దేనికి వెళ్ళాడు. ఇంకా 6:30కి దాకా చూశాను నేను. 6:30 రాపోగల ఇంక ఇట్టే పోయి నిలకడం మొదలెట్టాను అనమాట. కాల్ చేస్తే ఎత్తోడు కాదు, అంతే. మన ఫోన్ వెళ్ళేది కానీ ఆడు కాలు మాట్లాడేడు కాదు. లొకేషన్లో మన చిన్న ఫోన్ అది, ఈ చిన్న ఫోన్ అనమాట. మనకి పెద్ద ఫోన్ వాళ్ళకి లొకేషన్ పెట్టాడు కాదు. మేము ఫోన్ చేసేవాళ్ళు, ఆయన ఫోన్ ఎత్తలేదు, మాట్లాడేవాడు కాదు. అంటే ఇలా చాలా చూస్తున్నాం బెట్టింగ్లో పడి చనిపోవడం కూడా. అది మైండ్ సెట్ కొంచెం చేంజ్ చేస్తారు కాబట్టి. సో మీ ఇంట్లో ఒక కొడుకుని కోల్పోయారు. సో చాలామంది కూడా ఆ పిల్లలు బెట్టింగ్ అయిపోయి తల్లిదండ్రులకు కూడా దూరంగా ఉంటున్నారు. సో వాళ్ళ డిప్రెషన్ ఏం చేయాలో తెలియక కూడా వారు సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పెద్దింటి వాళ్ళు ఉన్న వాళ్ళంతా తొట్టుకుంటారు. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు కష్టపడి ₹1 కాడోడేసుకున్నారు, డబ్బులు పోతే మాలాంటి వాళ్ళు ఎలా తొట్టుకోగలము? ఇంక మాకు ఏ దారి ఉంటుంది? ఏ దారి ఉంటుంది? ఎలా బతుకుతాం? మాకు ఊళ్ళు ఇంకో రూపాయి ఎట్టుకు లేరు కదా. ఎదుగొచ్చిన కొడుకు పోనాడు, మమ్మల్ని పోషించి కొడుకు పోనాడు. మరి మాకు ఇంకెవరు ఏం పెడతారు? మాకు మేము ఎలా బ్రతకాలా? అలాంటివి మీరు ఆలోచించి మా కొడుకులాగా ఉన్న వాళ్ళు కూడా పోకుండా మీరు చెయ్యాలి. సో మీ అంకుల్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇట్లా ఒక కొడుకుని కోల్పోయారు కాబట్టి. సో చాలా మంది ఇలా బెట్టింగ్ ఆడి మాలాట బాధ ఓలికి రాకూడదు. అది మాకు తీర్చిన కోరికలు ఇలా చేశాడు కాబట్టి మాలాట ఇంక ఈ రకాలు ఇప్పటికి వచ్చి కూడా ఓలికి రాకూడదు. అది మా కోల్పోయినట్టు ఓళ్ళు కోల్పోకూడదు. కొన్నంత కొడుకుని కోల్పోను. అది అంటే ఏమంటుండేవాడు? ఎందుకంటే కష్టపడి పెంచారు. సో మీరు కూడా ఇక్కడ నియర్ బై పైపుల కంపెనీలో కూడా పని చేసుకొని ఒక కొడుకుని ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చి, ఎందుకంటే ఒకటే ఆడపిల్ల కాబట్టి, ఒక్కడే కొడుకు ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు అవి తలుచుకుంటుంటే ఏమనిపిస్తుంది మనసులో? అసలు మీ ఏడుపు వస్తుంది అంతే. మన బాధ కోల్పోవడం అని మాకు అనిపిస్తుంది. మాకు దారి లేదు అనుకుంటున్నాం, ఇంకేటనుకుంటాం మేము? ఆడపిల్ల అంతా అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది, ఆడపిల్లలు అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది, కొడుకు చూసి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంక మాకు దారి ఏంటి? ఇంకది మాకు ఇప్పుడు ఇంకే దారి లేదు కదా. ఇంకా మన రెక్కల కష్టం అని బతికితే బతకడం, లేకపోతే లేదు, ఇంకంతే. ఓకే. సో ఇంకా ఇంకొంతమంది కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. అమ్మ మీరేమవుతారమ్మా సోమేష్కి? పెద్దమ్మ గారు. ఎలా ఉండేవాడు మీతో? మాతో బాగా ఉండేవారండి. మరి మేము ఇక్కడ తెలంగాణలో బాబు ఉండేవాడు, మేము వైజాగ్లో ఉండేవారు. మరి మాకు ఇప్పుడు చుట్టం చూపుకొస్తే మామూలుగా మా పెద్దమ్మ అలాగే మాట్లాడుకుంటూ మరి వచ్చేసాం. అంతేకాని ఇలాంటి విషయాలు అయ్యి మనకి ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. అంటే చిన్న ఉన్నప్పటి నుంచి చూసే ఉంటారు మీరు, సోమేష్ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారు కదా. ఎప్పుడు ఏమంటున్నావాడు ఎక్కువ? ఎప్పుడు అదే ఇంకా ముచ్చితాడు పోయేటప్పుడు ఇలా పలకరించడం చేయడమే కానమ్మా. వీడి తెలంగాణ వచ్చేసి అప్పుడు ఒక 20 సంవత్సరాలు అయిపోయిందమ్మా ఇక్కడికి వచ్చి. ఎప్పుడో చుట్టూ చూపుకు రావడం వచ్చేయడమే, మామూలుగా ఏదో మర్యాదగా మాట్లాడుకోవడం, అలా పెద్ద ఇలా పెద్ద మనీడు వచ్చేయడం ఇంకంతే. అసలు అనుకున్నారా ఇలాంటి ఒక ఘటన వింటాం ఇంత ఈ టైంలో మనం వింటామని? ఈ సంవత్సరానికి పెళ్లి చేసేద్దాం, మేము మ్యారేజ్ చేస్తాం, ఎక్కడొక్కడ సంబంధం చూసి అనుకున్నాం. పెళ్లి చేద్దాం అనుకున్నారు? అనుకుంటే అలాగే పెద్దమ్మ చేసుకుంటాను అన్నాడు సడన్గా.
అట్లా జరిగింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ఇప్పుడు మీ ఇంట్లో కూడా కొడుకుని కోల్పోయారు కాబట్టి, సో చాలామంది ఆ బెట్టింగ్లో ఆడి కూడా, సో ఇంట్లో పైసలు తీసుకెళ్ళి బెట్టింగ్ ఆడి కూడా కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకోలేని సిచ్యువేషన్లు కూడా మనం చూస్తున్నాం కాబట్టి, ఇప్పుడు వాళ్ళకి చూసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు దాన్ని కోల్పోయారు ఆల్రెడీ కాబట్టి, సో వాళ్ళకి జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇంకా జనాలకు మనం ఏం చెప్తామండి, మరి ఇంకా చెప్పడానికి చెయ్యాలి కానీ మనం ఏం చేయగలం అమ్మా? కాళ్ళు ఇరిగిపోయి ఉన్నాం, ఏదో పెంచుతాడు కొడుకు అని అనుకున్నారు, ఇంకే దారి లేదు. పోతే మళ్ళీ ఆ ఊరు పోవడమే, నేను తలగొండడమే. ఆడెలా చేస్తాడని అనుకున్నాం కొడుక. పొద్దున్నే అమ్మకాడు దాతిరేనంత దొంగ పొద్దున్నే దొడ్లోకి వెళ్తానని వెళ్ళి సరే ఆ పని చేసుకుంటే అంతే. ఏడు చెప్పగలం బాబు? ఇంకేడు చెప్తారు? కాళ్ళు ఇరిగిపోయి ఉన్నారు, వాళ్ళు పెంచిన వాళ్ళే లేరు, ఒక్కడే కొడుకు, అక్కడ పని చేసినాడు. నిన్ను నమ్ముతావమ్మా? మమ్మల్ని పెంచుతావా? కానీ నువ్వు పెంచుకుంటే వెళ్ళిపోతే వాళ్ళు ఏడు చేస్తారు, ఏడు చెప్పగలరు. ఏడు చెప్పినాడు కనుక నాన్న నువ్వు మంచోడు కాదు, అమ్మ నువ్వు మంచివాడు కాదు అని అంతే. దొడ్లో నువ్వు వాళ్ళకి తెలదు. పొద్దున్నే దొడ్లోకి వెళ్తానని బాటిల్తో నీళ్ళు పెట్టుకొని బాగుండట. ఇంకా అదే మా వైజాగ్లో మా ఉన్నాం, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కడుపు కూటుకు వచ్చిన వాళ్ళకి ఈ యాతం తయారైంది. ఓకే, సో వ్యూస్ చూడొచ్చు. వస్తున్నాం మీ దగ్గరకు, వస్తున్నాం. అదే అమ్మ వస్తున్నాం మీ దగ్గర. సిస్టర్ కదా మీరు? రెడీయా? సో అంటే ఆ కుటుంబాన్ని కూడా చూడొచ్చు. ఇలాంటి సంఘటన ఇంకా ఏ కుటుంబంలో జరగద్దని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఆ సోమేశ్వర సిస్టర్ కూడా మన దగ్గర ఉంది. తనంటే ఎంతో ఇష్టం అని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. సో ఎక్కువ తనతో ఉండేవాడంట. ఒకసారి వాళ్ళ సిస్టర్తో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎప్పుడు చివరిగా సోమేష్ మీతో మాట్లాడారు? నేను ఎక్కువ మాట్లాడనుకోలేదు. నేను ఒకటే చెప్తాను, యాప్స్ని మాత్రం బ్యాన్ చేయండి అంతే. యాప్స్ని బ్యాన్ చేస్తే ఇలాంటి ఫ్యామిలీస్ ఇంకా అసలు సఫర్ అవ్వవు. మెయిన్ అది. యాప్స్ని ఇప్పుడు మేము ఆల్రెడీ చూస్తున్నాం, న్యూస్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి. ప్లీజ్ అలాంటి వాళ్ళకి నేను దయచేసి వేడుకుంటున్నాను, యాప్స్ని అసలు ప్రమోట్ చేయొద్దు, మొత్తానికే బ్యాన్ చేయాలని చెప్పేసి నేను న్యాయం కోరుకుంటున్నాను అంతే. దీనిపై కూడా సజ్జనార్ గారు ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి మా అమ్మ నాన్నే కాదు, ఇలాంటి ఎన్నో ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. సో దయచేసి వేడుకుంటున్నాను, ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. మెయిన్ కష్టపడి ఇక్కడికి ఏదో సంపాదించుకోవడానికి వస్తారు, ఇలా కొడుకుని పోగొట్టుకొని ఉంటే ఎవరు బాధపడితే చెప్పండి. సో దయచేసి వేడుకుంటున్నాను, యాప్స్ని మాత్రం బ్యాన్ చేసి ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మాకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి వేడుకుంటున్నాను అంతే. మాకు న్యాయం అనేది యాప్స్ని బ్యాన్ చేసి ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉంటే చాలండి అంతే. అంటే ఏమంటున్నవారు సోమేష్? ఇప్పుడు మీతో చాలా ఇష్టంగా ఇష్టంగా ఉండరా మరి? అన్నయ్య అన్నప్పుడు చెల్లెని ఎలా చూసుకుంటారు, అమ్మ నాన్నని ఎలా చూసుకుంటారు? ఇంకెన్ని చెప్పినా తక్కువే. అంటే దీనిపై కూడా సజ్జనార్ గారు కూడా కొట్లాట చేస్తున్నారు. అంటే ఈ బెట్టింగ్ని బ్యాన్ చేయాలని చెప్పి కూడా తను ఫైట్ చేస్తున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటారు తనకి? ఎందుకంటే మీరు అక్కడ దాకా వెళ్ళలేరు కాబట్టి వీడియో తను చూస్తూ ఉంటే తనకి ఏం చెప్పాలనుకుంటారు సజ్జనార్ గారికి? హై పిటిషన్ వేసి ఎలా అయినా సరే యాప్స్ని బ్యాన్ చేయాలని చెప్పేసి గట్టిగా పోరాటం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అంతే సార్. నేను ఇంకేమి కోరుకోను. పిటిషన్ వేసి యాప్స్ని మాత్రం బ్యాన్ చేసేసి ఇలాంటి ఫ్యామిలీస్ ఇంక అస్సలు సఫర్ కాకూడదని చెప్పేసి నేను వేడుకుంటున్నాను అంతే సార్ని.